కడప జిల్లా దువ్వూరు మండలం తెల్లబాసాయపల్లి దగ్గర తెలుగంగ డ్యాంలో పొద్దుటూరుకు సంబంధించి ముగ్గురు పిల్లోళ్ళు, వయస్సులు పిల్లోడు 22 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ముగ్గురు పిల్లోళ్ళు యాక్సిడెంట్గా అక్కడ డ్యాంలో పడిపోయి చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసము తీసుకొని వస్తే అక్కడ శవాలను పోస్ట్ మార్టం చేయడంలో చాలా ఆలస్యం చేసి శవాలను పోస్ట్ మార్టం తగ్గట్టు కాకుండా వాళ్ళు ఇష్టాచారంగా పోస్ట్ మార్టం చేస్తారని కలెక్టర్ గారితో రిప్రజెంటేషన్ చేసి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. నిరుపేద పిల్లోళ్ళు కాబట్టి వాళ్ళు అందరూ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండే పిల్లోళ్ళు, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేయమని అడగడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పొద్దుటూరు నుంచి మేమందరూ అడగడం జరిగింది, కోరడం జరిగింది. తప్పకుండా వాళ్ళపైన ఎంక్వైరీ చేసి తర్వాత ఎప్పుడు ఇట్లా జరగకుండా చూస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మేము అందరము పత్రికల ద్వారా, మీ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం లేకుండా వచ్చిన శవాలు కానీ వచ్చిన పేషెంట్లను కానీ బాగా చూసుకొని శవాలని చెప్పి ఎట్లంటే వాళ్ళను పోస్ట్ మార్టం పేరుతో చిత్రహింసలు చేసే మాదిరిగా వాళ్ళకు సంబంధించిన బంధువులను బాధపెట్టే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మన జిల్లా తరఫున కలెక్టర్ గారితో మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మాదిరిగా జరిగిన అన్యాయాన్ని గతంలో ఇంకా తర్వాత ఎప్పుడు జరగకుండా చూడవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటాం.